हरि ओम। श्रीलक्ष्मी वल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मत्श्री गुरुभ्यो नमः। मन्दारमूले मदनाभिरामम् बिम्बाधरे पूरितवेणुनादम् गोपी जनमध्य संस्थम् गोपं भजे गोकुलपूर्णचन्द्रम्। ప్రియ భగవద్బంధువులారా, మనం ప్రతిరోజు ధనుర్మాస వ్రత కార్యక్రమాలలో విశేషంగా స్వామివారిని ఉదయం పూట అర్చించుకుని సేవించుకుని సాయంత్రం ఆ రోజు పాసురం ఏం చెప్తోంది, మనకి ఏం వివరిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అలా ఈవేళ 27వ రోజుకి చేరుకున్నాం. 27వ రోజునే చాలా ముఖ్యమైన రోజుగా ఈ ధనుర్మాసంలో చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈవేళ కూడారై వేడుకలు జరుగుతూ ఉంటాయి. కూడారై పాసురం అని చెప్పి మనకి ఈ 27వ పాసురాన్ని చెప్తూ ఉన్నారు. కూడారై అంటే ఏమిటి, అసలు ఈ కూడారై పాసురంలో మనకి అమ్మ ఏం చెప్తుంది అనేది పాసురం అనుసంధానం చేసుకుని మనం తెలుసుకుందాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே அன்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் ஆதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கி வழிவாரா கூடியிருந்து குளிரிண்டேலோரெம்பாவாய் కూడారై వెల్లుం సీర్ గోవిందా అంటున్నారు. తనను కూడని వారిని జయించడి కళ్యాణ గుణములు కలవాడా అని చెప్తున్నారు. ఎవరెవరైతే ఇతని దగ్గరికి రారు, చూడరు, మాకు ఇతను వద్దు అనుకున్నారో వారందరినీ కూడా జయించేవాడట ఈ శ్రీకృష్ణుడు. ఎందుకు జయించేవాడు అని చెప్తున్నారు అంటే, వీరు కూడా పాసురాలు అంతకుముందు పాసురాల్లో చెప్పి ఉన్నారు. శత్రువులందరూ కూడా నిన్ను, నీ పరాక్రమాన్ని చూసి చాలా భయపడి వారంతట వారే నీకు ఓడిపోతున్నారు కృష్ణయ్య. అలానే నీలో ఉన్న సద్గుణాలను చూసి మేము ఓడిపోయి నీ దగ్గరకు వచ్చాము అని అంతకుముందు పాసురాలలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. మన ప్రత్యర్థి ఓడిపోయారు అంటే మనం గెలిచినట్లే కదా అర్థము. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. తనను కూడని వారిని కూడా జయించడి పరాక్రమము ఉన్నదట ఈయనకి. అటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయట. ఎవరైనా కానివ్వండి, నాస్తిక భావనలో ఉన్నవారిని సైతం మంత్రముగ్ధులను చేస్తూ తన వైపు తిప్పుకోగలిగిన ఒక అద్భుతమైన అవతారమే శ్రీకృష్ణ అవతారం అని మనకి గోదాదేవి తెలుపుతోంది. ఎందుకు అలా, ఏమిటి ఈ అవతారంలో ఉన్న గొప్పతనం? నాస్తికులైనా సరే ఆస్తికులై రావాల్సిందే అని ఎందుకు చెప్తున్నారు అంటే, తనని కూడని వారు ఎవరెవరైతే ఉన్నారో వారు నాస్తికులు అని చెప్తున్నాం మనం. ఈ నాస్తికులు అంటే అర్థం ఏమిటి అంటే, వారు భగవంతుడి మీద విశ్వాసము ఉంచరు సరికదా, మొత్తం ఏదైతే జరుగుతూ ఉందో అదంతా కూడా అన్ని మామూలుగా నడిచేవే కానీ ఒకరు నడిపించేవి కాదు. అది విధి లేదు, విధి రాత లేదు, దైవం లేదు, ఇవన్నీ కాదు. మనం ఏ పని చేస్తే ఆ పనికి తగిన ప్రతిఫలం లాగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ వేరే ఏమీ కాదు అనే భావన కలిగిన వారు ఈ నాస్తికులు. వారికి భగవంతుడి మీద నమ్మకం ఉండదు. అలానే ఎటువంటి సత్కార్యాల మీద కూడా ఇది చేస్తేనే ఇస్తాడా అంటే, హోమం చేస్తేనే వర్షం పడుతుందా, పూజ చేస్తేనే
మనకి కోరికలు తీరుస్తాడా లేకపోతే తీర్చడా? ఇలాంటి భావాలు కలిగిన వారందరినీ నాస్తికులనే అంటారు. ఎందుకు అంటారు అంటే, ఏదైనా ఒక పని చేస్తే నీకిది జరుగుతుంది అని చెప్తున్నారు అంటే, అంతకు ముందు చాలా సార్లు వాళ్ళు ప్రయత్నించి, దానిలో సఫలమయ్యి, తర్వాత మనకి ఆ విషయాన్ని తెలియజేసేవారే పెద్దలు. గోదాదేవి వీరందరూ గూడా మా పెద్దలు చెప్పమని అడిగిందే మేం చేస్తున్నాం. మా పెద్దలు మమ్మల్ని వ్రతం చేయమని అడిగారు కాబట్టి నీ దగ్గరకు వచ్చాము కృష్ణ అన్నారు. అంతేగాని పెద్దలు చెప్పంగానే మీరు చెప్పారు కాబట్టి మేమెందుకు చెయ్యాలి? మేం చెయ్యకపోతే వ్రతం జరగదా అని వీరు అడగలేదు. అంటే వీరు ఆస్తికులు. అలా అడిగేవారు నాస్తికులు. ప్రశ్నించడం తప్పు కాదు. ఆ ప్రశ్నకి సమాధానం కూడా వెతకడం అనేది మన ప్రశ్నకి అర్థాన్ని చేకూరుస్తుంది. అంతే కదా! ఇది చేస్తేనే జరుగుతుందా? అది చేస్తేనే నమ్మకమా? అనే ప్రశ్న నీలో తల ఎత్తినప్పుడు, దానికి సమాధానం కూడా నీవు వెతుక్కోవాలి. ఆ సమాధానం ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడో ఒక చోట నీకు స్ఫురించేలా చేస్తాడు. అలా చేసినప్పుడు నీవు నా ఆస్తికుడివి కాస్త ఆస్తికుడివవుతావు. అతని ఆస్తిగా మారతావు అని మనకి గోదాదేవి ఇక్కడ తెలియచేస్తోంది. అందుకే జయించెడివాడా, సద్గుణ కళ్యాణ గుణములు కలవాడా అని తెలియజేస్తోంది ఇక్కడ అమ్మవారు. అలా కూడని వారు అంటే వీరు. ఎవరెవరో పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు కాదు. నాస్తిక భావన కలిగిన వారందరూ కూడని వారు. వారిని కూడా మేము కలుపుకుంటాము. ఎందుకంటే నీవు వారిని కూడా నీ కళ్యాణ గుణాలతో నీ వైపు తిప్పుకునే శక్తి నీకున్నది. అనంత విశ్వంలో ఉన్న శక్తి మొత్తం నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నీ ద్వారానే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి మేము నీ దగ్గరికి వచ్చాము. తెలుసుకోలేని వారిని కూడా నీతో కలపాలనే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎలా అయితే ఒక మ్యాగ్నెట్ ఐరన్ ని కానివ్వండి, ఐరన్ రజను కానివ్వండి, ఇనుముని ఎలా అయితే ఆకర్షిస్తుందో, అలా ఇక్కడ ఈ భగవంతుడు అందరినీ ఆకర్షిస్తూనే ఉంటాడు. అసలు కృష్ణ అనే పదమే ఆకర్షించువాడు అని అర్థం కదా! అదే ఇక్కడ చెప్తోంది మనకి గోదాదేవి. నీ జయించే కళ్యాణ గుణములు నీకున్నాయి అని చెప్తూ ఉన్నారు. నిన్న వీరు అక్కడికి వెళ్ళారు. స్వామి దగ్గరికి వెళ్ళారు. అన్ని కూడా అడిగారు. రకరకాల పరికరాలు అడిగారు, సాధనములు. అవన్నీ కూడా శ్రీకృష్ణుడు ఇస్తాను అని చెప్పారు. ఎందుకు మీరు నా కోసం వచ్చి ఉన్నారు కదా, మళ్ళీ ఆ సాధనాలు, ఈ పర అనే సాధనాన్ని ఎందుకు అడుగుతున్నారు అంటే, మేము వ్రతం అనే నెపంతో నీ దగ్గరికి చేరాము. పెద్దవారు మమ్మల్ని వ్రతం చేయమని అడిగారు. దానికోసం మేము పర అని, మిగతా సాధనములు శంఖము అని, ఈ చాందిని అని చెప్పి మిగతావన్నీ కూడా అడిగాము, కానీ మా కోసం కాదు. ఇది పర అనే సాధనం. ఇవన్నీ కూడాను మా వ్రతాన్ని సఫలం చేసుకోవడం కోసం అడిగినవి కానీ మా కోసం కాదు అని వీళ్ళు సుస్పష్టంగా తెలియచేశారు. మాకు కావలసింది నువ్వే కృష్ణ అని చెప్తూ ఉన్నారు. సరే అర్రా, అలానే మీకు ఏం కావాలో అది అలానే ఇస్తాను అని చెప్పారట. ఇంకేమేం కావాలి మీకు అని అడిగాడట శ్రీకృష్ణుడు. అలా అడిగినప్పుడు వీరు నిన్నేమో వ్రతానికి కావలసినవి అడిగారు. ఈ రోజు వారికి కావలసినవి అడుగుతున్నారు. అదేంటండి, ఇప్పుడే చెప్పారు కదా, వాళ్ళకి కావాల్సింది కృష్ణుడే కదా, ఇంకేం కావాలి వీళ్ళకి అంటే, ఆ కృష్ణుడితో ఉండడానికి అర్హత వీరు సంపాదించుకున్నారు. ఈ అర్హతతో పాటు అందంగా ఉండడానికి కూడా వీరు మిగతావి అడుగుతూ ఉన్నారన్నమాట. ఎందుకు? కృష్ణుడు భగవంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందం దేనికి అంటే, ఆ కృష్ణుడు ఎలా అయితే అందంగా ఉన్నాడో మేము కూడా అలానే అందంగా ఉండాలనుకుంటున్నాం. ఆయనతో చేరినప్పుడు మమ్మల్ని కూడా అందరూ చూస్తారు కదా! కాబట్టి మేము కూడా అందంగా తయారయ్యి ఆ కృష్ణుడితో కలిసి మేము ఈ వ్రతం చేస్తాము. నీతో కలవడమే మాకు వ్రతము అని చెప్తూ ఉన్నారు ఇవాల్టి పాసురంలో. సరే, అలానే మీకేం కావాలి అని అడిగాడట శ్రీకృష్ణుడు. అలా అడిగినప్పుడు వీరు చెప్తూ ఉన్నారు, పర అనే సాధనాన్ని మాకిచ్చావు. పర అనే సాధనం గురించి నిన్న మాట్లాడుకున్నాం మనం. తప్పెట, అది గుండెలకు తో వాయించే తప్పెట. ఆ తప్పెట కావాలి, అది కూడా విశాలమైనది కావాలి అని చెప్పి అన్నారు. దానిలోని అంతరార్థం కూడా మనం తెలుసుకుని ఉన్నాం నిన్న. అలా ఈ పర అనే సాధనంతో పాటు
మాకు చేతికి కంకణాలు ఉంటే బాగుంటాయి కదా, ఆ చేతికి గాజులు కావాలి, రవ్వల గాజులు కావాలి అని అడిగారు. సరే అన్నాడు ఈయన. ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తా అన్నారు. ఈయనకేం ఇబ్బంది లేదు, ఈయన రాజుగారి కుమారుడు కదా, నందగోపుడి కుమారుడు కదా ఈయన, ఈ శ్రీకృష్ణుడు. కాబట్టి ఎవరెవరైతే అడుగుతున్నారో వీరందరికీ ఇస్తాను అని చెప్పారు. సరే ఇస్తా అన్నావు కదా, నీ కళ్యాణ గుణములన్నీ మాకు తెలుసు, నీవు ఒకసారి మాట ఇచ్చావంటే ఆ మాటను మీరవు అనే ఉద్దేశం మాకుంది, కాబట్టి మా లిస్ట్ చెప్తాం విను అని మీరు ఒక పెద్ద లిస్ట్ చెప్పారనమాట. ఏమిటా పెద్ద లిస్టులో ఉన్నవి అంటే, రకరకాలైన ఆభరణాలు ఉన్నాయి. ఏమేమి ఆభరణాలు ఉన్నాయి ముఖ్యంగా అంటే, కంకణాలు కావాలి మాకు, అలానే దండ కడియాలు కావాలి, ఇంకా కంఠాభరణములు కావాలి, చెవులకి 3 రకాలుగా చెవులని సౌందర్యంగా చూపించుతారు మనకి ఆడవాళ్ళు. ఏమేంటవి అంటే, చెవులకి దిద్దులు, చంపస్వరాలు మరియు మాటీలు అని చెప్పి ఇలా వేసుకునేవి అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా కావాలి అంటున్నారు వీళ్ళు. చెవులకి అందంగా ఉండే ఈ దిద్దులు కావాలి, ఆ కర్ణ భూషణములు కావాలి అని చెప్తున్నారు. ఇంకా కాళ్ళకి అందెలు కావాలి, వాటితో పాటు కాళ్ళకి కడియాలు కూడా కావాలి, ఇంకా పలు రకాల ఆభరణములు మాకు కావాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు అంటే, వీరు అంతకు ముందు కూడా కొన్ని నీలాదేవిని అడిగి ఉన్నారు. అమ్మా నీవు ఆ స్వామితో కలిపి మాకు స్నానం చేయించాల్సిన బాధ్యత నీదే అని చెప్తున్నారు. మమ్మల్ని ఆ స్వామితో కలపవలసినది నువ్వే అని అడుగుతూ ఉన్నారు. అలా నీలామాతను వీరు విసనకర్ర ఒకటి అడిగారు, అలానే అద్దము కూడా అడిగారు కదా. అలా అడిగినప్పుడు ఆ అద్దము ఏంటి, ఆ విసనకర్ర ఏంటి అనేది కూడా మనకి చెప్పారు. ఇలా ఇక్కడ ఆ అద్దము విసనకర్రతో పాటు పర అనే సాధనాన్ని, మిగతా సాధనాలతో పాటు ఈవేళ ఆభరణాలు కూడా అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ దేనికి చిహ్నము అంటే, 5వ తనానికి చిహ్నము. ఏంటండి 5వ తనం? 4గో తనం, 3వ తనం, 2వ తనం లేకుండా ప్రతి ఒక్కరు కూడా 5వ తనం అంటూ ఉంటారు. ఈ 5వ తనం అంటే అర్థం ఏంటి అంటే, 5వ తనం అనేది నానుడిగా వచ్చిన పదం అండి. మామూలుగా బారసాల అంటారు, కానీ అది తప్పుగా అలా అనేస్తూ ఉన్నాం మనం. ఊరేగింపు, బారసాల ఇలాంటి పదాలు మామూలుగా వాడుకలో అలా వచ్చాయి, కానీ అసలు బాలసారే అనాలి. బాలుడు పుట్టాడు, బాలుడో బాలికో ఒక శిశువు పుట్టాడు కాబట్టి అందరికీ ప్రేమగా పంచుకునే సారెని బాలసారే అనాలి. దానిని మనం బారసాల బారసాల అనేస్తూ ఉంటాం. అలానే ఇక్కడ 5వ తనం కూడా ముత్తైదువ తనము. ముత్తైదువ తనం నుంచి 5వ తనము అనేది అలా నానుడిగా వచ్చేసిన పదం. అసలు వాక్యం ఏంటి అంటే, పదం ఏంటి అంటే ముత్తైదువ తనం. ఏంటి ముత్తైదువ తనము అంటే, చక్కగా పసుపు రాసుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, అలానే చేతులకి గాజులు వేసుకోవడం, చెవులకు ఈ కర్ణ ఆభరణములు ఏవైతే భూషణాలు ఉన్నాయో అవి ధరించడం, చెవులకి ఏమీ లేకుండా ఉండరాదని చెప్తారు, కంఠాభరణములు ధరించడం, ఇవన్నీ కూడా ముత్తైదోతనానికి చిహ్నాలన్నమాట. అలా వీరు మాకు ఆ శ్రీకృష్ణుడే నాథుడు కాబట్టి అతడితో మేము చేరాలి, మేము అతడిని కలవాలి, అతడి సంశ్లేషణములోనే మాకు పరమానందము ఉన్నది అనేది తెలియజేస్తూ మాకు ఈ ఆభరణాలన్నీ కావాలి అని చెప్పి ఆయననే అడుగుతూ ఉన్నారు. ఇంకెవరు ఇవి ఇచ్చేవి కావు, నీవే ఇవ్వాలి కృష్ణ అని చెప్పి ఆయనను ఇవన్నీ అడిగారనమాట. తోడగమే తోల్వలియే తోడే సెవిప్పువే అంటే, కర్ణాభరణాలు, చేతికి కంకణాలు, కర్ణములకు ధరించు పువ్వులు. కర్ణాల కంటే చెవులకి పుష్పాలు ధరించేవారట అంతకు ముందు రోజుల్లో. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అవి రాకముందు కూడా అందంగా తయారయ్యేవారు మన నాగరిక తెలిసిన మన వారు అందరూ, పూర్వీకులు అందరూ కూడా. అలా వీరు చెవులకి ఏమి ఆభరణాలు ఉన్నా లేకపోయినా కానివ్వండి, పుష్పాలైనా సరే ధరించేవారు. అలా ఆ పుష్పాలను కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వాటినే మనం గోల్డ్ లోను, సిల్వర్ లోను, రకరకాల పువ్వుల ఆకారంలో
లేదంటే ఒక పద్మం ఆకారంలోను రకరకాల డిజైన్స్ లో మనం ధరిస్తున్నాం. వారు న్యాచురల్ గా కూడా చాలా అందంగా రెడీ అయ్యేవారు. అదే ఇక్కడ ఈ గోదాదేవి మనకి చెప్తూ ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఉన్న మన సంస్కృతి కొన్ని వేల ఏళ్ల క్రితం కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఎప్పటి నుంచో కూడా అన్ని మంచి మంచి విషయాలు చాలా తెలియజేశారు. ఆ వాటిలో భాగమే ఇది. అందం అనేది ఆడవాళ్ళకి సొంతం కాదు, మగవాళ్ళకి సొంతము అని చెప్తోంది మన శాస్త్రం. ఎంత మాట అన్నారండి మీరు! ఆడవాళ్ళకి సొంతం కాదు అందం, మగవాళ్ళకి అంటారు. మీరు ఆడవాళ్ళై ఉండి మీరు అందం ఆడవాళ్ళకి సొంతం కాదని ఎలా చెప్తున్నారు? అంటే అందము మగవారిది అని చెప్తున్నారు. ఎందుకంటే వారు ఏమి ధరించకపోయినా కానీ వారి వంక చూస్తారు. ఎవరైనా కానివ్వండి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమి ధరించకపోయినా కానివ్వండి, పూర్తిగా ఏమి బట్టలు కూడా ధరించకపోయినా అదొక అందంగా ఆయన చూస్తూ ఉంటారు చిన్నప్పుడు. ఆ చిన్నప్పుడు పారాడే శ్రీకృష్ణుడిని చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు అని అనుకుంటుంటాం కదా! అలా ఇక్కడ మగవారికి అందం సొంతం అని చెప్తున్నారు. మరి ఆడవారికి ఏం సొంతం? ఆకర్షణ. వీరు రకరకాల ఆభరణములు, రకరకాల వస్త్రాలను రకరకాలుగా ధరించడం వలన వీరికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మగవారు ఏమి ధరించకపోయినా ఊరికే జస్ట్ ఫార్మల్ గా డ్రెస్ వేసుకున్నా సరే వారి వంక చూస్తారు. ఎందుకంటే వారికి అందం ఉంటుంది కాబట్టి. అది మనకి శాస్త్రాల్లో తెలియజేశారు మన పెద్దవాళ్ళు. అదే ఇక్కడ వీరు కూడా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి వీరు ఆకర్షించాలి. ఎవరిని ఆకర్షించాలి? ఆ శ్రీకృష్ణుడిని ఆకర్షించాలి అనే ఉద్దేశంతో ఆకర్షించడానికి కావలసిన ఉద్దేశాలు ఏవేవైతే ఉన్నాయో ఆభరణాలు అవన్నీ కూడా ఈయననే అడుగుతూ ఉన్నారనమాట. కాళ్ళకి అందెలు, కడియాలు, చేతులకి కంకణాలు, దండ కడియాలు, చెవులకి రకరకాల ఆభరణాలు ఏమి అందంగా అనిపిస్తాయో అవన్నీ కూడా ఉండాలి అని అడుగుతున్నారు. కంఠాభరణం అడుగుతున్నారు. ఇలా రకరకాల ఆభరణాలు ఇవాళ అడుగుతున్నారు. ఓకే, సరేనరా, ఇబ్బంది ఏం లేదు, నేను ఇస్తాను అని చెప్పి అభయం ఇచ్చాడట ఈయన. సరే కృష్ణ, మా వ్రత ఫలం ఏమిటో నువ్వు వినాలి. మేము వ్రతం చేద్దాం అనుకుంటున్నాము, ఆ వ్రతానికి నీవు రావాలి అనుకుంటున్నాం కదా. ఆ వ్రత ఫలం ఏంటి? వ్రత ఫలము అంటే ఏంటి? రిజల్ట్. ఈ వ్రతం చేస్తే వచ్చే రిజల్ట్ మాకు కావాలి. ఆ రిజల్ట్ ఏంటి అంటే వర్షం పడాలి అనేది ఒకటి అయితే, మాలో ఉన్న మా మనసులకు కావలసినది ఏంటి అంటే నిన్ను చేరడమే కదా. అలా చేరి నీతో కూడా మాకు కొన్ని పంచుకోవాలని ఉంది. ఆ పంచుకునేవి ఏమేం కావాలి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. ఏం కావాలి అంటే మనం ఒక చాలా రోజులు అయిపోయిన తర్వాత మన ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి. వాళ్ళతో కలిసి మనం ఏవేవైతే చేశామో అవన్నీ స్వీట్ మెమరీస్ మనకి గుర్తొస్తూనే ఉంటాయి. అలా గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ వాళ్ళని కలుసుకున్నప్పుడు చాలా రోజులైందిరా మనిద్దరం కలిసి కాఫీ తాగేవాళ్ళం కదా. కాబట్టి అందరం కలిసి వెళ్ళి అక్కడ పలానా చోట కాఫీ బావుంటాయి. అందరం కలిసి తాగుదాం. వస్తావా అని చెప్పి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాం. అవునా కదా? అలా వీరు కూడా ఆ శ్రీకృష్ణుడిని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి పెద్దవాళ్ళే ఆపారు. మళ్ళీ ఆ తర్వాత పెద్దవాళ్ళే వ్రతం దగ్గరికి చేరుకోవాలి, మీరు ఆచార్యుడిగా ఆ శ్రీకృష్ణుడిని పొందాలి అని ఆ వ్రతానికి ఆచార్యుడు శ్రీకృష్ణుడే అని చెప్పి వీరిని బయటకు వదిలింది వారే. అలా వీరు అంతకు ముందు ఆ శ్రీకృష్ణుడిని ఎలా అయితే ఎడబాసి ఉన్నారో ఆ ఎడబాటుతనం లేకుండా ఆయనతో గడిపినట్లే ఇప్పుడు కూడా గడపాలి అని నీవు మాతో పాటు మా వ్రత ఫలం ఏమి అంటే నీతో పాటు గడపడమే. అందులో కూడా ఈవేళ మేమేం కోరుకుంటున్నాము అంటే మాకు పాలన్నము తినాలని ఉంది కృష్ణయ్య అని చెప్పారు. నెయ్యున్నోం పాలున్నోం అని చెప్పారు అంతకు ముందు పాసురంలో. మేము నెయ్యిని సేవించము, పాలు సేవించము, పువ్వులు ధరించము, కాటుక ధరించము, భోగ్య వస్తువులు ఏమీను మాకు వద్దు. నీవే మాకు భోగము, నీవే మాకు సంతోషము, నీవే మాకు పరమానందము. ఇవన్నీ కాదు, నిన్ను చేరాలి అనే తాపత్రయం అక్కడ కనిపించింది. ఇక్కడ ఈ అనుభవ దశలో వీరు ఆయనను చేరిన తరువాత వీరికి కావలసినవన్నీ ఆయన దగ్గర నుంచి కోరుకుని తీసుకుంటూ ఉన్నారు. అసలే ఆయన ఆశ్రిత వత్సలుడు, సులభుడు అని చెప్పి అంతకుముందు పాసురంలో మనకి చెప్పి ఉన్నది గోదాదేవి.
కాబట్టి వీరు ఆశ్రయించి ఇంత కష్టపడి వీరు ఇన్ని రకాలుగా ఆయనను సేవించాలి అని వచ్చినప్పుడు ఆయన వీరు అడిగినవన్నీ ఇవ్వకుండా ఉంటాడా? అందులోనూ శ్రీకృష్ణుడు కదా! ఆడవారు బాధపడితే అస్సలు సహించలేని వ్యక్తి కదా! ఆడవారు ఎవరైనా కానివ్వండి, ఆర్తనాదం చేస్తే ఈయన అసలు భరించలేడు కదా! అక్కడ ద్రౌపది ఎంతమంది ఉన్నా కానీ ఆవిడకి స్ఫురించింది శ్రీకృష్ణుడే. ఎందుకు? ఆయన భగవానుడనే ఒక విషయమే కాదు, ఆయన ఒక అన్నలా మాటిచ్చాడు. నీకేం కష్టమున్నా నేనున్నాను చెల్లి అని. కాబట్టి ఆ అన్ననే తలుచుకుంది ఆ ద్రౌపదీదేవి. ఆ ద్రౌపదీదేవి తలుచుకున్న వెంటనే ఆవిడను రక్షించి, కాచి, కాపాడిన వాడు కాబట్టి, ఈయనను వీరు కూడా ఆశ్రయించారు కాబట్టి, వీరికి ఏమేం కావాలో అవన్నీ కూడా చక్కగా పూర్తిగా ఇస్తాను అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. మాకు పాలన్నం కావాలి అని వీరు అడిగారు. అప్పటిదాకా పాలు, నెయ్యి తినలేదు, తాగలేదేమో. బాగా వారికి ఆయనను చేరిన తరువాత వీరికి అలా తినాలి అనిపించింది. మన లక్ష్యం చేరేదాకా ఎన్నో రకాల త్యాగాలు మనం చేయాలి. అది ఇక్కడ చెప్తోంది మనకి గోదాదేవి. ఎన్నో రకాల త్యాగాలు చేస్తేనే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం. ఏమిటా త్యాగాలు అంటే మనకిష్టమైనవి చాలా వదిలేయాల్సి వస్తుంది. ఆ లక్ష్యం చాలా కష్టతరమైనది అయి ఉంటుంది. ఒక చదువు కావాలన్నా, ఒకటి ఏదైనా ఉద్యోగం కావాలన్నా, ఏమి సాధించాలన్నా చాలా చాలా ఇష్టమైనవన్నీ వదులుకొని కష్టపడి, ఆ కష్టాన్ని ఇష్టపడి, నేనిది చేస్తే తర్వాత సంతోషంగా ఉంటాను అని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఎంత ఈజీనో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్నో త్యాగాలను వీరు చేసి ఉన్నారు. వీరి లక్ష్యం శ్రీకృష్ణుడిని చేరడం. ఆయనను చేరడం కోసం వీరు రకరకాల త్యాగాలను చేసి ఉన్నారు. ఆ లక్ష్యం చేరిన తర్వాత వీరికి ఎలా ఉంటుంది అంటే, హమ్మయ్య! నేను అనుకున్నది చేయగలిగాను. నేను నా కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నానో అది చేశాను. కాబట్టి నేనిప్పుడు వీరందరితో కలిసి ఆనందంగా, సంతోషంగా గడపాలి అని అనుకుంటాం. అలానే వీరు కూడా ఆ కృష్ణుడిని చేరిన తరువాత ఆయనతో కలిసి పాలన్నం తినాలి. పాలన్నం అంటే పరమాన్నం ఇక్కడ. మామూలుగా నీళ్ళలో ఉడికించిన అన్నం కాదు. బియ్యం నీళ్ళలో ఉడికించొద్దు. పాలల్లో ఉడికించాలని చెప్తోంది. అలానే నేతులు కారేలాగా మాకు ఆ పాయసం ఉండాలి అని చెప్తోంది. చాలా మధురంగా ఉండాలి అంటుంది. శ్రీకృష్ణుడే మధురం అని చెప్పి మధురాష్టకం మనకు చెప్తోంది. ఆయనను చూస్తేనే మధురంగా ఉంటుంది. ఆయన లీల పాడుతుంటేనే చాలా తియ్యగా ఉంటుంది మనసుకి అని ఎలా చెప్తున్నారో, ఇక్కడ కూడా అలానే ఆయనతో పాటు మధురమైన పదార్థాన్ని సేవించాలని వీరు ఇవాళ పరమాన్నం కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ పరమాన్నం కూడా మేము ఎలా తినాలో తెలుసునా? ఊరికే నీవు చేసి మాకిచ్చేయడం కాదు. ఆ చేసింది మేమందరం కలిసి చేసింది నీవు మాతో కలిసి సేవించాలి. మా అందరితో కలిసి కూర్చుని నీవు మాతో పాటు హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ మా బాధలన్నీ తీరేలాగా, మా కష్టాలన్నీ పోయేలాగా నీవు మాతో కలిసి మాట్లాడుతూ ఆ పరమాన్నాన్ని సేవించాలి కృష్ణ అని చెప్తోంది ఇక్కడ గోదాదేవి. ముత్తైదువకు కావలసిన పదార్థాలన్నీ అడిగారు. ఆభరణాలన్నీ అడిగారు. అలానే ఆయనను చేరిన తరువాత వీరి కష్టాన్ని మరవాలని ముందు ఏదైనా ఒక మంచి జరిగితే నోట్లో తీపి వేస్తారు. అవునా కదా? ఒక చాలా కష్టం పడి వచ్చిన తర్వాత బాగా జరిగింది అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంక ఏమీ లేకపోయినా ఇంట్లో కనీసం పంచదారైనా నోట్లో వేస్తారు. అప్పటికప్పుడు వారికి అనిపించింది అది. ఎందుకు? మిగతా అన్ని రుచుల్లో కంటే తీపి అనేది ఎవ్వరికైనా సహజంగా ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా కానివ్వండి మంచి విషయం జరుగుతున్నప్పుడు తియ్యని వేడుక చేసుకుంటారు. డైరీ మిల్క్, క్యాడ్బరీ డైరీ మిల్క్ లాగా. అలానే వీరు గూడా ఆ కృష్ణుడిని చేరిన తరువాత పరమాన్నం కావాలి అని అడిగారు. అలా పరమాన్నం ఎలా ఉండాలో తెలుసునా? పాలల్లో ఆ అన్నం ఉడకడమే కాదు, నెయ్యి కూడా చాలా ఉండాలి. వీరిప్పటిదాకా తినట్లేదు కదా! నెయ్యి, పాలు మాకు వద్దు అని చెప్పి వ్రతము ఆరంభించేటప్పుడు అడిగారు. వీరి వ్రత ఫలము కన్నయ్యే కాబట్టి, ఆ కన్నయ్యని చేరిన తర్వాత దాన్ని
విడిచిపెట్టి మళ్ళీ వారు పాలు నెయ్యి ఆయనతో కలిసే తింటున్నారు. అలా తినడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఊరికే నీవు మాకు ఒక బౌల్‌లో వేసి ఇచ్చేస్తే సరిపోదు. మాతో కలిసి తినాలి. అలా తినేది కూడా మాకు ఓ స్పూన్ ఇస్తాను, లేదంటే ఒక చిన్న కప్‌లో పోసిస్తానంటే కాదు. మేము చేత్తో తీసుకుంటాము. ఆ చేత్తో తీసుకున్న ఆ పరమాన్నాన్ని మేము ఇలా తీసుకుని సేవిస్తూ ఉన్నప్పుడు, అందులో ఉన్న పాలు, నెయ్యి కూడాను, అందులో రసము మధురంగా ఉండే ఆ రసం ఏదైతే ఉంటుందో అదంతా గూడా ఇట్లా మాకు కారుతూ ఉండాలి అని చెప్తూ ఉంది ఇక్కడ గోదాదేవి. అంటే ఆవిడ తినడం మీద ఇంత శ్రద్ధ వహించిందా అంటే అన్నిటి మీద శ్రద్ధ వహించిందావిడ. ప్రతి విషయము ఆవిడ చాలా నిర్దిష్టంగా చెప్పిందనమాట. ఏమేం విషయాలు నిర్దిష్టంగా చెప్పింది అంటే, భగవంతుడిని ఎలా సేవించాలి? ఎలా కీర్తించాలి? ఆయనలో గుణగణాలేమిటి? ఆయన మనకి ఏమిస్తా అంటున్నారు? ఆయనని ఎందుకు మనం చేరాలి? ఆయనతో చేరిన తర్వాత మనకు వచ్చే లాభం ఏమిటి? ఇవన్నీ కూడా ఆవిడ అలానే చెప్పింది. అలానే ఇక్కడ ఈ సేవించడం, ఈ పరమాన్నాన్ని సేవించడం కూడా అంత అందంగా వర్ణించి పాట పాడింది మనకి గోదాదేవి. అలా మోచేతి వరకు కారేలాగా మేము ఈ పరమాన్నాన్ని చేతితో స్వీకరించాలి. అలా మేము చేతితో స్వీకరించేటప్పుడు గూడా నిన్ను తాకుతూనే ఉండాలి అని చెప్తూ ఉంది ఈవిడ. ఎందుకు అలా? మామూలుగా మనం ఏదైనా స్వామికి నివేదన పెట్టిన తర్వాత తింటాం. ఆ నివేదన పెట్టిన ప్రసాదాన్ని కూడా మళ్ళీ ఒకరి నుంచి ఒకళ్ళకి పెట్టేటప్పుడు ఇది అంటూ, అది ఇది అని చెప్పి అనుకుంటుంటాం. మరి వీరేంటి ఇక్కడ ఆయనతో కలిసి తింటాం అంటున్నారు. మళ్ళీ ఆయన తాకుతూ తినాలి అని అంటున్నారు. ఇన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకలా చెప్తూ ఉన్నారు అంటే, ఆయనను చేరిన తర్వాత ఇంకా మాకివన్నీ ఏమిటి? ఆయనే మేము, మేమే ఆయన కదా! ఇందులో మనకి ఇంకొక పాసురంలోకి మనం వెళ్తే, ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే నాలో ఉన్నారు అనే నిర్వికార స్థితి ఎప్పుడైతే అలవడుతుందో, అప్పుడు ఏ ఎవరిని చూసినా కానివ్వండి, ఎటువంటి జంతువుని, ఏ ప్రాణిని చూసినా ఎటువంటి భయము వేయదు, ఎటువంటి నష్టము కలగదు, ఎటువంటి కష్టము వాటిల్లదు అని చెప్పి మనకి గోదాదేవి చెప్పి ఉన్నది. మనము వివేకానందుడి గురించి గానివ్వండి, రామకృష్ణ పరమహంస గురించి గానివ్వండి, వారు ఎన్నెన్నో రకాలుగా మనకి వివేకాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలా తెలియజేసేటప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎటువంటి చోట ఈయన ఉన్నా కానీ భయము లేదు. ఎందుకు లేదు? ఆ జీవిలో ఉన్నది కూడా, ఆ ప్రాణిలో ఉన్నది కూడా ఆ పరమాత్మే అని వీరు నమ్మి ఉన్నారు. కాబట్టి వీరికి ఎటువంటి వారిని చూసినా భయం లేదు. నేనిక్కడికి వెళ్తే అవమానం పాలవుతాననే బాధ లేదు, బెంగ లేదు. అలానే వీళ్ళు గూడా. అదే ఇక్కడ చెప్తోంది మనకి గోదాదేవి. మాలో ఉన్నది నీవే, మా దగ్గర ఉన్నది నీవే, మా చుట్టూ ఉన్నది నీవే, అంతయు నీవే కాబట్టి నీతో కలిసి మేము జీవించాలనుకుంటున్నాం. నీతో కలిసి మేము నీవు మా నాథుడిలా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి, నాథుడంటే భర్త గదా! భర్తే కదా నాథుడు అంటే. నాథా అని జెప్పి మనకి రకరకాల డ్రామాల్లో కూడా చూపిస్తూ ఉంటారు నాటకాల్లో. హే నాథ అని జెప్పి. నాథ అంటే భర్త. భర్త అంటే పోషించువాడు, భరించేవాడు భర్త. పోషించేవాడే భర్త. కాబట్టి వీరికి పోషణ, భరించే వ్యక్తి సామర్థ్యము వీరికి అన్నీ గూడా ఆయనే కాబట్టి, భర్తతో ఎలా ఉంటుంది భార్య? ఎలా ఉంటాము? చాలా ప్రేమగా ఉంటారు. అలానే వారిని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండాలనుకుంటారు. అందుకే గదా! బయటకు వెళ్ళంగానే ఎక్కడున్నారు మీరు? ఎన్నింటికొస్తారు? ఇంకా ఎంత టైం అవుతుంది మీరు రావడానికి? ఈ ఫోన్‌లన్నీ గూడా చాలా విడ్డూరంగా ఉంటూ ఉంటాయేమో గానీ, వారికి మీరే సర్వస్వం కాబట్టి వారలా ఫోన్ జేస్తూ ఉంటారు. కొంతమంది విసిగిస్తారని విసుగు భావనలో ఉండొచ్చు గాక, ఎక్కువైతే ఎవరికైనా విసుగేలెండి కాదనట్లేదు. అలా ఈ విసుగు ఇవన్నీ తర్వాత పక్కనుంచితే, భార్యాభర్తలు ఎలా అయితే ఉంటారో మేము కూడా అలా నీతో ఉండాలనుకుంటున్నాం. మా కర్తవు నీవే, మా భర్తవు నీవే, మమ్మల్ని సృష్టించిన దాతవు నీవే, వ్యక్తివి నీవే, అంతా నీవే. కాబట్టి నీవు మాతో ఇలా ఉండాలి అని ఆ శ్రీకృష్ణుడితో కలిసి మేమివాళ పరమాన్నం ఇలా తినాలి అని చెప్తోంది గోదాదేవి. ఎలా తినాలని చెప్తోంది? చేత్తో తింటాము. నీవు మా పక్కనే ఉండాలి. నిన్ను తాకుతూ మేము తినాలి. మేము తింటున్న ఈ పరమాన్నం మేము సేవించేటప్పుడు అందులో రసము ఏదైతే ఉందో మధుర రసము, అది ఇక్కడి వరకు కూడా
ఊరికే పరమాన్నం అంటే ముద్ద ముద్దలాగా అలా ఉండడం కాదు, నేతులు కారే పాయసం కావాలి, పాలు కూడా అందులో ఉండాలి అని ఆవిడ ఇంత చక్కగా వర్ణించి చెప్పింది మనకి ఇవాల్టి పాసురంలో. ప్రియా భగవద్ బంధువులారా, వాళ్ళ పాసురంలో చాలా అద్భుతమైన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే స్వీట్ తింటామండి, మధురం పాయసం తినడం. పాయసం అనేది ఊరికే చేసుకోవడం కాదు, కూడారై పాయసం చాలా ప్రత్యేకమైంది. మీరు ఎక్కడైనా ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు, వెళ్ళి ఒకసారి ప్రయత్నించండి. మనకి రకరకాల మఠాలలోనూ గుడులలోనూ ఈ కూడారై పాయసాన్ని అందిస్తూ ఉంటారు. ఆ కూడారే రోజున మాత్రమే ఇలా చేస్తారు, మిగతా రోజుల్లో అలా చెయ్యరు, ఇది ఖచ్చితం. ఈ కూడారై పాయసాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారందరినీ కూడా అనుగ్రహిస్తాడట శ్రీకృష్ణుడు. ఈ గోదాదేవి మరియు గోపికలు వీరందరూ అక్కడికి వచ్చి ఇన్ని రోజులు వ్రతం చేసిన తర్వాత, శ్రీకృష్ణుడిని పొందిన తర్వాత వీరు మాకు వ్రతఫలము నీవే అని చెప్పి ఆయనతో కలిసి పాయసం తినాలి అనుకున్నారు. మేము ఆ రోజు రాకపోయినా ఈ రోజు వచ్చి చేరినా మీకు అంతటి వ్రత ఫలితాన్ని ఇస్తుంది అని గోదాదేవి చెప్తోంది. ఈయనతో కలిసి పాయసాన్ని స్వీకరించడము అనేది ఇవాల్టి ప్రత్యేకత. ఈ పాయసము చాలా ప్రత్యేకమైంది, అంటే తీయగా ఉంటుంది. అలానే కూడారే పాయసం చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే వారికి మధురమైన వ్యక్తి సమక్షంలో వారు కూడా మధురమైనది సేవించాలి అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే ఇప్పటి వరకు దీక్ష ఏదైతే చేపట్టారో ఆ దీక్షకి వ్రత ఫలితంగా ఆయన దగ్గర వారు ఆయన సమక్షంలో ఉన్నారు కాబట్టి అంతకంటే ఒక శుభగడియ లేదు అని చెప్పి ఆయనను ఈవేళ మధుర పాయసాన్ని అడిగి ఆయనతో కలిసి హాయిగా తృప్తిగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఆయనను కీర్తించుకుంటూ ఆయనను సేవించుకుంటూ రకరకాల భంగిమలలో ఆయన ఎలా ఉంటారు అన్నట్లు ఆయనతో పాటే చుట్టూ తిరుగుతూ కలయ తిరుగుతూ తాకుతూ చక్కగా ఆనందంగా సంతోషంగా వైభవోపేతంగా ఇవాల్టి పాసురంలో కూడారై పాయసాన్ని సేవించారు మనకి గోదాదేవి మరియు గోపికలు శ్రీకృష్ణుడితో కలిసి. వైభవోపేతంగా అని ఎందుకు అంటున్నాము అంటే అంతకుముందే అడిగారు వీళ్ళు, మాకు చేతి కంకణాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని. అందుకే వైభవోపేతంగా అని చెప్పి అంటున్నాం. ముత్తైదువ పాసురం అని చెప్పి మనకి అద్దము విసనకర్ర ఉన్నది సువాసిని పాసురం అని కూడా అని అంటారు. ఇవాల్టి పాసురం కూడా అలాంటిదే. అందుకే వీరు ముత్తైదువుకి ఏవేవైతే కావాలో అవసరమైన ఆభరణములు వస్త్రములు ఏవేవైతే ధరించాలో అవన్నీ మాకు ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే మాకు కర్త అయినా భర్త అయినా నీవే కదా కృష్ణ, మా మనసులను దోచుకున్నావు కదా, మా మనసు నీదే కదా, మనసు నీదైనప్పుడు మా తనువులు మనువులు నీ దగ్గరే ఉండిపోతాయి, నీవే మాకు దిక్కు అన్నట్లు వీరు ఈవేళ ఆయనను ఇవన్నీ అడిగారు. అలా ఇవాళ పాసురంలో కూడారై వెల్లుం సీర్ గోవిందా అని ఆ గోవిందుడిని తలుచుకుంటూ వాటి పాసురంలో మధురమైన పాయసాన్ని సేవిస్తూ గోదాదేవి ఆ వ్రత ఫలము మాకు ఆ శ్రీకృష్ణుడు అని చెప్తూ ముగిస్తోంది. ఇంకా ఇక్కడ ఇంకేమేం చెప్పుకోవాలి అంటే ఆ శ్రీకృష్ణుడిని పొందడమే మాకు వ్రతఫలము అనేది చెప్పారు ఇవాల్టి పాసురంలో. అందుకే ఇది ఇంకా కూడా ప్రత్యేకమైంది. మాకు వ్రతం చేయడం ఎంత ముఖ్యమో నిన్ను పొందడం అంతే ముఖ్యం, నీతో ఉండడం అంతే ముఖ్యం. అది అంతకు ముందు దాకా కూడా వీరి కోరిక, ఇవాళ ఆ కోరిక తీరిపోతోంది. అందుకే ఇవాళ పాసురం చాలా ముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది. అలా ఇవాళ పాసురాన్ని ఇంకొకసారి అనుసంధానం చేసుకుని మనం ముగిద్దాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையிடுப்பும் ஆதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா
కూడిరిందు కుళిరిందేలోరెంబావాయ్. ఏలోరెంబావాయ్, అందరూ వచ్చి చేరండి అని మనకి గోదాదేవి చెప్తూ ఉంది. అందరూ వచ్చి ఈ వ్రతంలో భాగం కావాలి అని మనసారా కోరుకుంటూ, కూడారై వెల్లుం సీర్ గోవిందా, కూడారై వెల్లుం సీర్ గోవిందాయని గోపికలంతా గీతాలాపన చేసినారండి. మన గోపికలంతా గీతాలాపన చేసినారండి. కూడారై వెల్లుం సీర్ గోవిందా, కూడారై వెల్లుం సీర్ గోవిందాయని గోపికలంతా గీతాలాపన చేసినారండి. మన గోపికలంతా గీతాలాపన చేసినారండి. నందనందనుని యశోదతనయుని యమునా తీర విహారుని, నందనందనుని యశోదతనయుని యమునా తీర విహారుని, బృందావనిలో గోపికలందరి మానస చోర వినోదుని, కూడారై వెల్లుం సీర్ గోవిందా, కూడారై వెల్లుం సీర్ గోవిందాయని గోపికలంతా గీతాలాపన చేసినారండి. మన గోపికలంతా గీతాలాపన చేసినారండి. గోదాదేవికి గోవిందునకు చెలిమి కూర్చునది వ్రతము, గోదాదేవికి గోవిందునకు చెలిమి కూర్చునది వ్రతము, అందుకే చేసెను ఒక వ్రతము, అది 30 రోజుల మార్గళి వ్రతము. అందుకే చేసెను ఒక వ్రతము, అది 30 రోజుల మార్గళి వ్రతము. కూడారై వెల్లుం సీర్ గోవిందా, కూడారై వెల్లుం సీర్ గోవిందాయని గోపికలంతా గీతాలాపన చేసినారండి. మన గోపికలంతా గీతాలాపన చేసినారండి. 27వ రోజున గోదా ఎంతో మెప్పును పొందినది. 27వ రోజున గోదా ఎంతో మెప్పును పొందినది. చెలులతోటి శ్రీకృష్ణుని చేరి ఘనమగు పాయసమొందినది. చెలులతోటి శ్రీకృష్ణుని చేరి ఘనమగు పాయసమొందినది. కూడారై వెల్లుం సీర్ గోవిందా, కూడారై వెల్లుం సీర్ గోవిందాయని గోపికలంతా గీతాలాపన చేసినారండి. మన గోపికలంతా గీతాలాపన చేసినారండి. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీహరి.